వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను వైశాలి. కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు చేసింది. కృష్ణా బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం జలశక్తి మంత్రి నేతృత్వంలో అపెక్స్ కౌన్సిల్కు బాధ్యతలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. 50:50 నిష్పత్తిలో తాత్కాలిక జల పంపిణీ జరగాలని తెలంగాణ పోలవరం నల్లమల సాగర్ డిపిఆర్ ప్రక్రియ ఆపాలని కేంద్రాన్ని కోరింది. ఇదే అంశంపై ఇవాళ మిడ్ డే డిబేట్ లో చర్చిద్దాం. ఈరోజు మనతో పాటు మిడ్ డే డిబేట్ లో పాల్గొనడానికి రామ్మూర్తి బీఆర్ఎస్ లీడర్ జాయిన్ అయ్యారు. నమస్తే సార్. ఇక అదే విధంగా ప్రేమ్ గాంధీ గారు బీజేపీ లీడర్ జాయిన్ అయ్యారు. నమస్తే సార్. నమస్కారం. ఇక అదే విధంగా టీపీసీసీ సెక్రటరీ పల్లె రామచంద్ర గౌడ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సార్. నమస్కారం అండి. టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి అండి, స్పోక్స్ పర్సన్. నమస్తే సార్. ఇక అదే విధంగా శరత్ చౌదరి కూడా జాయిన్ అయ్యారు, టీపీసీసీ లీడర్. నమస్తే సార్. సార్, ప్రేమ్ గాంధీ గారు, ఇక్కడ మొదటగా మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం. మరి నల్లమల్ల సాగర్ మరియు పోలవరం డిపిఆర్ని అయితే ఆపాలని చెప్పేసి, మరి ఈ లేఖ ద్వారా కేంద్రం దీన్ని ఆమోదించి ఆపే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ముందుగా స్వతంత్ర ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. ఇక్కడ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదం మనందరికీ కూడా తెలుసు. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం నీళ్లు నియామకాలు నిధుల కోసం జరిగినటువంటి ఉద్యమంలో అనేకమైనటువంటి బలిదానం జరిగినటువంటి సంఘటన ఈ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ప్రజలందరూ కూడా తెలుసు. అయితే నీటి వాటాన్ని సక్రమంగా చేయాల్సినటువంటి బాధ్యత రెండు రాష్ట్రాల ఉన్నటువంటి ప్రతినిధులు ఉంది. కానీ ఒకటి ఇక్కడ క్లియర్ కనబడతా ఉంది, నా నీటి వాటాలో కొంత వైఫల్యం కనబడతా ఉందని అంశం మీద తెలంగాణ మొదటి నుంచి ఉన్నది. భారతీయ జనతా పార్టీ దాంట్లో ఏమాత్రం ఇది లేదు. ఖచ్చితంగా మేము వాటాలో తెలంగాణ వాటాను తీర్చాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి వాటా ఉంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దానికోసమే తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక ప్రాజెక్టుల విషయంలో కానీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ చేపట్టినటువంటి ప్రాజెక్టులలో కానీ లేదా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ చేస్తున్నటువంటి అనేక దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్ క్రిస్టల్ గా చెప్పడం జరిగింది. ఎక్కడైనా సరే ప్రజలకి తెలంగాణ వాటా చెందాల్సిందే తప్ప ఎక్కడ కూడా దాన్ని ఇచ్చేసేటువంటి పరిస్థితి. దానికోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది, అంటే ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్యలో జరిగినటువంటి సమన్వయంతో జరగాల్సినటువంటి పనిలో పార్టీల అసలత్వం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడ ఉన్నటువంటి పార్టీలే కానీ సమన్వయంగా పని తీసుకొని ఇచ్చేయాల్సినటువంటి బాధ్యత ఆ రెండు పార్టీల పైన, ఆ రెండు రాష్ట్రాల సమన్వయంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంది. అందులో భారతీయ జనతా పార్టీ కీలకంగా వరుస్తుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇక్కడి వాటాని మాత్రం వదిలే ప్రసక్తి మాత్రం లేదని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఒకటి నీళ్లు నియామకాలు నిధుల కోసం ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం ఎట్టయితే కొనసాగిందో ఆ ఉద్యమానికి నాందిగానే అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల మధ్య సమన్వయంగా చూడాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది, మేము దాన్ని ఒప్పుకుంటాం. కానీ ఈ రెండు రాష్ట్రాలు కూడా సమన్వయంగా రావాల్సినటువంటి ఉన్నప్పుడు తర్వాత చట్టపరంగా జరగాల్సినటువంటి అన్ని జరిగిన తర్వాత సమానమైనటువంటి వాటాను తేల్చే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు, దానికి సంసిద్ధంగా ఉన్నాము. ఓకే సార్. శరత్ చౌదరి గారు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక తాత్కాలికంగా జల పంపిణీ అయితే 50:50% జరగాలని అంటున్నారు. మరి దీనికి ఆంధ్రప్రదేశ్ ఒప్పుకునే అవకాశం ఉందంటారా? శరత్ చౌదరి గారు నమస్కారం అండి. ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకి, యాజమాన్యానికి అండ్ తోటి ప్యానల్ సభ్యులకి అందరికీ శుభ సాయంత్రం. ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నీళ్ల పంపిణీ అనేది ఒక అంశం అయితే, మేము ప్రస్తుతానికి విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలవరం దగ్గర నుంచి, పోలవరం కుడి ఎడమ కాలువల దగ్గర నుంచి మేము గోదావరిలో మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడా కూడా మేము తెలంగాణ వారితోటి కానీ, తెలంగాణ సోదరులతోటి కానీ, లేదు తెలంగాణ పార్టీలతోటి కానీ ఎక్కడ మాకు వైషమ్యాలు కానీ, మాకు గొడవలు పెట్టుకునే ఆలోచనలు కానీ తెలుగుదేశం ప్రభుత్వంకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంకి ఎక్కడా లేదు. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో ఉన్నది తెలుగువారు ఎక్కడున్నా సరే అగ్రస్థానంలో ఉండాలి అని కోరుకున్న ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చారు, ఏ విధంగా చేశారు, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కేసీఆర్ గారు కావచ్చు, లేదు అంటే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఏ విధంగా దాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు అనేది అందరికీ తెలుస్తున్న విషయమే. ఇప్పుడు
రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత మనకు వచ్చేసరికి తెలంగాణ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో కాళేశ్వరం నిర్మించుకునేటప్పుడు కూడా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా అబ్జెక్షన్ కానీ ఏమీ పెట్టలేదు. అల్టిమేట్ ఎయిమ్ ఏంటి అని అంటే ప్రతి ఎకరాకి నీళ్లు వెళ్ళాలి, ప్రతి రైతు సుభిక్షంగా ఉండాలి, 2 రాష్ట్రాల్లో రైతులు బాగుండాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఎప్పుడూ కూడా మనం ఎటువంటి వైషమ్యాలకి పోయిన పరిస్థితి లేదు. కానీ 2021లో మీరు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఉన్న టైంలో హరీష్ రావు గారు వ్యవసాయ శాఖ మంత్రులుగా తెలంగాణలో ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి కోర్టులో కేసులు వేయటం ఇట్లాంటివి జరిగినాయి. కానీ ఇప్పుడు మేమేమంటున్నామంటే, ఒకటి, మేము ఎక్కడా కూడా తెలంగాణ భూభాగంలోకి చొచ్చుకొచ్చి లేదా అక్కడ ఉన్న ప్రాజెక్టులకి లేదా వేటికైనా గండి కొట్టి నీళ్లు తవ్వుకోవాలి అని మేము అనుకోవట్లేదు. మా ఉద్దేశం కూడా అది కాదు. మేము చెప్తుందల్లా వెరీ క్లియర్. ఇప్పుడు పోయిన సంవత్సరమే తీసుకుంటే సుమారుగా 300 టీఎంసీలు వృధాగా సముద్ర పాలైపోతున్నాయి. ఇప్పుడు కూడా ఏ అయితే నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్తున్నాయో వాటినే డైవర్ట్ చేసుకుంటాం. అది కూడా మా రాష్ట్రంలోకి వచ్చిన నీటిని మాత్రమే డైవర్ట్ చేసుకుంటాం. మీ రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కడా కూడా నీళ్లు డైవర్ట్ చేసే పరిస్థితి లేదా అక్కడ ఏవో పంప్ హౌస్లు లేక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి అక్కడి నుంచి లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. మా దగ్గర ఉన్న వాటిని మాత్రమే ఇప్పుడు పోయినసారి ఎలా అయితే తెలంగాణలో ఒక మంచి ప్రాజెక్టు తీసుకొని సుమారుగా 1,00,000 ఎకరాలకి పైగా నీళ్ళు ఇవ్వాలి, ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలి అని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు మేము ఎలా అయితే అది మాకు సంబంధించింది కాదు, వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఒక ప్రాజెక్టు, అందులో వేరే వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బందులు ఉండవు అని చెప్పి మేము ఎలాగైతే సానుకూలంగా ఒప్పుకున్నామో, సహకరించాము, ఇప్పుడు కూడా మేము కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ మేము మీ తెలంగాణ భూభాగంలోకి వచ్చి ఎక్కడా కూడా మనం తీసుకెళ్ళట్లేదు, ఏ వాటర్ని కూడా డైవర్ట్ చేయట్లేదు. మాకు వృధాగా సముద్రంలో కలిసే వాటర్ని మాత్రమే తీసుకొని మేము పోలవరం నుంచి బనకచెర్ల వరకు ప్రాజెక్టు మీదుగా రాయలసీమ అన్ని ప్రాంతాలకి ప్రతి ఎకరాకి కూడా నీళ్లు అందివ్వాలి అనేది మాత్రమే ఒక సదుద్దేశం. ఇందులో 90% ఇప్పుడు మొన్న 2వ తారీఖు శాసనసభ తెలంగాణలో జరిగినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, వాళ్ళు వర్కౌట్ చేసుకుంటున్నారు. మా ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఇరు రాష్ట్రాలు, నిన్న సుప్రీంకోర్టు వారు కూడా ఒకటే చెప్పారు, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నలుగురు కూర్చొని మాట్లాడుకొని సామరస్యంగా ఒక సొల్యూషన్ తెచ్చుకోండి, కోర్టుల వరకు అవసరం లేదు, ఇన్ కేసు మీరు రావాలనుకుంటే సివిల్ సూట్ ద్వారా రండి అని చెప్పారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఆలోచిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారితో లేదా అక్కడ ఉన్న మంత్రులతోటి ఇంకొకసారి మీట్ అయ్యి వారిద్దరూ ఆధ్వర్యంలో మహారాష్ట్ర, కర్ణాటక ప్రతినిధులతో కూడా మాట్లాడి దీన్ని సానుకూలంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇక్కడ ఏంటంటే 2 రాష్ట్రాలు భౌతికంగా మనం విడిపోయినా కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి, కలిసి ఒకరికొకరు మేలు చేసుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో మిత్రులందరూ కూడా సహకరిస్తారని, తొందరలో వీటికి ఒక మంచి పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నామండి. రైట్ సార్, రైట్ శరత్ గారు. ఇక రామచంద్ర గౌడ్ గారు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక అంటే 300 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్న నీటిలో మాత్రమే మేము వాడుకుంటున్నాం, తెలంగాణ భూభాగంలోకి వచ్చి మేము వెట్టగలట్లేదని చెప్పి. నమస్కారం, నేను కనబడుతున్నానా మీకు? నమస్కారం అండి. రామూర్తి గారు నమస్కారం అండి. ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర మనకు యాక్చువల్ గా పోలవరం నుంచి తీసుకుంటే బాగుంటుండే. పోలవరం నుంచి మనకు శ్రీశైలం వరకు దారి పొడవున సుమారుగా 71% భూభాగం నుంచి కృష్ణా నది పరివారక ప్రాంతం ఉంటది. దాంట్లో 71% రావాల్సింది ఉంది న్యాయంగా. దాన్నే కావాలని కోరడం జరుగుతుంది. ఎక్కడైనా కానీ నీటి వాటా అనేది కాలువలైనా నదులైనా ప్రవహించే ఏరియాని బట్టి దాని పద్ధతిని బట్టి అంత పర్సంటేజ్ రావాల్సింది. యాక్చువల్ గా ఆ పర్సంటేజ్ కోసానికి మాట్లాడడం జరుగుతుంది. అది న్యాయబద్ధంగా చట్ట ప్రకారం నిజానికి తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ఎట్లా జరుగుతుంది, ఏ రకంగా డిలే జరుగుతుంది అనేది వేరే విషయం. ఇప్పుడు మీరు ఆంధ్ర గురించి మాట్లాడితే, ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు శ్రీశైలం డ్యామ్ నుంచి తీసుకెళ్తున్నారు. అంటే శ్రీశైలం ఉమ్మడి అంటే తెలంగాణ,
ఆంధ్రప్రదేశ్ కు 2 రాష్ట్రాలకు సంబంధించిన నీటి ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు నుంచి తీసుకుపోవడం జరుగుతుంది. మిగులు జలాలు అనేది ఎప్పుడు కూడా ఉంటాయి, నికర జలాలే ఉంటాయి. దాంట్లో హక్కు అనేది ఆంధ్రకు ఉండదు అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము. అది కూడా లీగల్ గా వచ్చి డిపిఆర్ సబ్సిడీ అంటే మాకు ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే తెలంగాణకు ఆంధ్రాకు ఉమ్మడిగా బీజేపీ సెంట్రల్ లో ఉంది కాబట్టి సెంట్రల్ కూడా దీన్ని సమస్యగా చేసి 71% ఇక్కడ ఇస్తే బాగుంటది. దానికోసానికి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా ప్రభుత్వము కొట్లాడి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. దాన్ని తీసే ప్రయత్నం చేస్తాము. దాన్ని కూడా ఎందుకంటే కోర్టు కేసులు అనుకోండి, మన కోర్టు కేసుల్లో ఇబ్బంది జరిగినా కానీ సుప్రీంకోర్టులో సివిల్ సూట్ వేయడానికి కూడా రెడీ ఉన్నది. మనం న్యాయ పద్ధతిగా కూడా పోవడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. దానికి సంబంధించిన కార్యక్రమం చేసి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది నీళ్లు నిధులు నియామకాల గురించి జరిగింది. ఆ నీళ్లలో దోపిడీ జరుగుతుందన్న ఆలోచనతో పొరపాట్లు జరిగినాయనే ఉద్దేశంతోనే ఇది కార్యక్రమం చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో చట్టపరంగా ఖచ్చితంగా నీటి వాటాను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకునే ప్రయత్నం చేసి ఖచ్చితంగా తీసుకుంటాం. దానికి బడ్జెట్ కేటాయించి దానికి సంబంధించిన లీగల్ రైట్స్ తీసుకొని మన ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే 71% ప్రవాహాన్ని బట్టి దాని ప్రాంతాన్ని బట్టి ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం. దీంట్లో ఇప్పుడు మనకు కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా అక్కడ గురించి కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. దానికి కావాల్సింది కేంద్రంలో ఉన్న పెద్దన పాత్ర వహించి 3 రాష్ట్రాలకు తెలంగాణ 4 రాష్ట్రాలకు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ అదే రకంగా కర్ణాటక మహారాష్ట్రాలకు సంబంధించి నీటి వాటాను చేర్చే బాధ్యత అంటే పరిష్కరించే బాధ్యత బీజేపీ అంటే సెంట్రల్ ఉన్న బీజేపీది ఉంది. అదే రకంగా వీళ్ళు సహకరిస్తేనే మనం ఏదైనా కార్యక్రమం లీగల్ గా చేసి దానికి ఈ చట్టబద్ధత తీసుకొచ్చి దాన్ని ద్వారా మనం నిధులు తీసుకొని నిధుల ద్వారా ఇప్పుడు మనం ఈ కార్యక్రమాలన్నీ చేయాలనుకుంటే దానికి ధనరూపకంగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు జరుగుతాయి. దానికి కేంద్రం ద్వారా కూడా స్పెషల్ ఫండ్స్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. దానికి అందరు సహకరిస్తేనే పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా సహకరించి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే రకంగా ప్రయత్నం చేయాలి. మీ అందరి సహకారం కూడా కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి అందరు సహకరించాలని కోరడం జరుగుతుంది. రైట్ సార్. ఇక రామచంద్ర గారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మనకి పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. మరి అంటే ఇతర కర్ణాటక మహారాష్ట్ర ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. వాటితో కలిసి మీరు సమన్వయం కాకపోవడం వల్లే అంటే సుప్రీంకోర్టు దీన్ని తిరస్కరించింది మనం ఇక్కడ చెప్పుకోవచ్చా? అవునండి. యాక్చువల్ గా మనకు ఈ అంటే దీంట్లో వాళ్ళు ఏంటంటే సివిల్ సూట్ చేసుకోమని అంటున్నారు. అంటే ఈ 4 రాష్ట్రాలతో సంబంధం ఉన్నది కాబట్టి వాళ్ళతోని మొదట ప్రశాంతంగా అంటే మామూలుగా ఉమ్మడిగా మాట్లాడండి, లేకుంటే సివిల్ సూట్ వేసుకోమని చెప్తున్నారు. దానికి మేము కూడా ఆహ్వానించడం ఏంటంటే కర్ణాటక మహారాష్ట్ర తర్వాత సహకరించి మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన న్యాయంగా మనకి ఎంత రావాల్సిందో దానికి పూర్తి సహకారం చేయాలి. లేకుంటే సివిల్ సూట్ ద్వారా అంటే వాళ్ళు ఏంటంటే సివిల్ సూట్ చేసుకొని దాన్ని పరిష్కరించుకోవాలని అంటున్నారు. ఈ సివిల్ గా చేసుకుంటే దాన్ని పరిష్కరించడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. గతంలో జరిగినట్టు అదే రకంగా జరగకుండా మనం ఏ రకంగా తీసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో న్యాయ నిపుణులతో ఆలోచన చేసి సివిల్ సూట్ చేయడానికి కూడా రెడీ ఉంది. అదే రకంగా చర్చల ద్వారా కూడా తీసుకొని దీన్ని కార్యక్రమం చేయాలనే ఆలోచన ఉందండి. రైట్ సార్. ఇక రామ్మూర్తి గారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న కాంగ్రెస్ అయితే మనకి ఇక్కడ 71% నీరు కావాలని చెప్పేసి అయితే అడుగుతుంది. అదేవిధంగా మీరు ఉన్నప్పుడు అయితే 69% ఎందుకు ఉన్నారని చెప్పేసి కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. దీనికి మీరేమంటారు? నిజంగా చెప్తున్నానండి. వాస్తవంగా నేను అచ్చమైన తెలంగాణ లాంగ్వేజ్ లో మాట్లాడతా. చాలా మందికి అర్థం కావాలి. ఎందుకంటే నాకు మాట్లాడుతుంటే అంటే వాస్తవం చెప్పడం తల తిరుగుతుంది. అసలు అబద్ధాలు ఏంది, ఈ పరిస్థితి ఏంది, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు గోదావరి ఏంది, కృష్ణ ఏంది, అసలు గోదావరి కృష్ణా మీద తెలంగాణకు పూర్వం ఏ పరిస్థితి ఉండే, అసలు మిగులు జలాలు వరద జలాల గురించి మాట్లాడుతాను. అసలు వరద జలాలు ఎవరు తేల్చాలి, తేల్చిన తర్వాత ప్రాజెక్టులు కట్టుకోవాలి. కన్నదమ్ముల్లా కలిసి ఉన్నాము, ఏదైతే మేము వరద జలాలు పట్టుకపోతున్నాము, వరద జలాలు మిగులు జలాలు కదా, 3000 TMCలు ఏదో గోదావరిలో కలుస్తున్నాయంటే ఎవరి అబ్బసొత్తు కాదు, ఎవరి అమ్మసొత్తు కాదు. వాస్తవంగా కేంద్రం తేల్చాలి. వాస్తవంగా మొత్తం చెప్తా గోదావరి మీద, అదేవిధంగా కృష్ణా మీద. ముఖ్యంగా గోదావరి మీద నీటి వాటిలో లొలి లేదు క్లియర్. ఎందుకంటే తెలంగాణ ఏర్పడక ముందే 2 రాష్ట్రాలకు సంబంధించి అయితే వాస్తవంగా ఏదైతే మేము 48లో స్వాతంత్రం వచ్చిన తర్వాత సపరేట్ గా ఉన్నాం కాబట్టి 8 ఏళ్ళు సపరేట్ గా ఉన్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు వాటాలు ఉన్నాయి దాంట్లో. ఎందుకంటే తెలంగాణ ప్రాజెక్టు వాస్తవంగా 968 TMCలు గోదావరిలో వాడుకోవచ్చు. 600 కిలోమీటర్ల గోదావరి ప్రవాహం తెలంగాణ ప్రవహిస్తుంది కాబట్టి
968 టీఎంసీలు వాడుకోవాలి. కానీ ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ 518 వాడుకోవాలి. కానీ అనాదిగా, ఎందుకంటే ఈ 968 టీఎంసీలు ఇవ్వకుండా, తెలంగాణకి ఇవ్వకుండా 100, 200 టీఎంసీలు ఇచ్చిందండి. 60 ఏళ్ల గోస, మామూలు గోస కాదు ఇది. ఎందుకంటే తెలంగాణ కన్నీళ్లకు కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇదితో వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చి యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఏంది ఏ కథ ఏందన్నది క్లియర్ చెప్తా, కొంచెం నాకు సమయం ఇవ్వాలి. ఎందుకంటే 518కి గాను ఇప్పుడు ప్రజెంట్ కూడా గతంలో అంటే ఇక మొత్తం వాళ్ళే పట్టుకపోయింది. ఎందుకంటే 60 ఏళ్ళు వాళ్ళే దోసుకపోయింది. ఒక ఎస్ఆర్ఎస్పి తప్ప ఇంకొక ప్రాజెక్ట్ కూడా కట్టలేదు తెలంగాణ నేల మీద. దాని తర్వాత ధవళేశ్వరమే ఇక మొత్తం దంచకపోవడే, నీళ్ళు దంచకపోవడే. దాని తర్వాత ఇక వాళ్ళు పంటలు పండించుకున్నారు, వాళ్ళు పచ్చగా ఉన్నారు. ఈ నెల ఎండిపోయింది, నెగలు వాసింది దాదాపు. ఎందుకంటే ఒక రైతుకు దాదాపు, ఎందుకంటే ఓపెన్ గా చెప్పాలంటే ఒక 20-30 ఎకరాల భూమి ఉంటే అందులో మొత్తం దాదాపు 90%, 99% వాస్తవంగా చిలకలే ఉండేది. 1 ఎకరం 2 ఎకరాల పొలం ఉండేది, నీళ్ళు లేవు. కాబట్టి ఆ నీళ్ళని ఏ విధంగా తీసుకోవాలి, మన హక్కుగా రావాల్సిన 968 టీఎంసీలను ఏ విధంగా మేము తీసుకొచ్చుకోవాలన్న గౌరవ కేసీఆర్ గారి ఏదైతే ఆలోచన పుట్టిన తర్వాత, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఏర్పడ్డ తెలంగాణలో వాస్తవంగా గోదావరి మీద మేము ప్రాజెక్టు కట్టుకున్నాం. ఎందుకంటే కట్టుకోవాలన్న విషయం కూడా సోయి కూడా లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం 60 ఏళ్ళు వాస్తవంగా గోసపెట్టిన ఈ కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాకు న్యాయం జరగలేదు. ఏ విధంగా న్యాయం జరగదంటే ఒక ఎస్ఆర్ఎస్ తర్వాత ధవళేశ్వరం ఉండే, మేము వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్ తర్వాత సదర్మట్ తర్వాత ఎల్లంపల్లి తర్వాత సుందిల్లా తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్ తర్వాత ఏదైతే సీతమ్మ సాగర్, మేము అంత అదే విధంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు కూడా చొక్కారావు ఎత్తిపోతల పథకం దాన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఏదైతే సాగునీరు తాగునీరును తెలంగాణ నేల మీద ఒక 400 టీఎంసీలు, ఎందుకంటే 968 టీఎంసీలు రావాలి కాబట్టి అందులోకి వెళ్ళి వాస్తవంగా గోదావరి మీద 400 చిల్లర మేము ఇప్పుడు తోడుకుంటున్న ప్రజెంట్ వాస్తవంగా చెప్పాలంటే గోదావరి మీద ఏదైతే 20 లక్షల ఎకరాలకు కొత్తగా పంట సాగు చేసినాం, అలాంటి పరిస్థితి తీసుకొచ్చినాం. అదే విధంగా ఏం మాట్లాడతారు, అదే విధంగా నేను చెప్పుకుంటా పోతే ఇప్పుడు ఇది ఈ పరిస్థితి ఇట్లా. అదే విధంగా ఏదైతే కృష్ణా విషయం కూడా చెప్తా. ఎందుకంటే 299 ఏ విధంగా వీళ్ళు వచ్చింది, అదే విధంగా అసలు వాస్తవాలు ఏంటంటే 66 ఏదైతే 34% ఏ విధంగా వచ్చిందో కూడా చెప్తా. ఏదైతే ఇప్పుడు ఉమ్మడిగా రాష్ట్రం ఉన్నప్పుడు 2013లో ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్లియర్ గా రాయడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ గింతున్నాయి, తెలంగాణ నేల మీద గింతున్నాయి, ఇవి గింతే 299 టీఎంసీలు తెలంగాణ సరిపోతాయని లెటర్, వాటర్ సంబంధించి లెటర్ రాయడం జరిగింది. సో ఏదైతే ఇప్పుడు ఇది ఇట్లున్నది. ఎందుకంటే కృష్ణా మీద వాస్తవంగా గొడవ పెండింగ్ లో ఉన్నది. ఎందుకంటే 1969లో ఏదైతే బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కొంత రెండో అదైతే కంప్లీట్ గా 3 రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏదైతే 560 టీఎంసీలు మహారాష్ట్రకు, కర్ణాటకకు 700 టీఎంసీలు, అదే విధంగా ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 800 టీఎంసీలు ఉండేది. ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే ఇది బచావత్ ట్రిబ్యునల్ 1 ప్రకారం. ఇది వాస్తవంగా చెప్పాలంటే 73లో అమలులోకి వచ్చింది. అదే విధంగా KWD2 ఏదైతే వాస్తవంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇదైతే 2010లో దాన్ని సంబంధించి అవార్డు ఇవ్వడం జరిగింది. అది కూడా 2578 టీఎంసీలు ఏదైతే కృష్ణాలో ఉన్నాయి. దీని రేషియో ఎట్లా అంటే వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 1001, అదే విధంగా కర్ణాటకకు 911, అదే విధంగా మహారాష్ట్రకు 6666 టీఎంసీలు పంచుకోవాలని చెప్పింది. కానీ వాస్తవాలు ఏంటంటే అది అవార్డు ఫైనల్ అవార్డు రాకుండా అన్ని రాష్ట్రాలు అబ్జెక్షన్ చెప్పడం వల్ల అందరూ కోర్టుకు పోవడం వల్ల ఆగింది. ఇదేదైతే KWD2 ఏదైతే ఖచ్చితంగా ఇది వాస్తవంగా ఫైనల్ అవార్డు రావాలి, ఫైనల్ అవార్డు వచ్చేంత వరకు గివే ఉంటది. ఎందుకంటే మేము మొన్న చేసుకున్నది కూడా 2015లో రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఏదైతే అంతర్రాష్ట్రాలకు సంబంధించి జల వివాదాలకు సంబంధించి మీటింగ్ కేంద్రం పెడితే అక్కడికి వెళ్ళడం జరిగింది. దానికి విద్యాసాగర్ రావు గారు మా నీటి ఋషి, అంతకంటే మనం ఓవలం కూడా మేధావులం కాదు, ఆయనంత మీద ఓవలేరు. ఆయన వెళ్ళి ఏదో టెంపరీ మెజర్స్ మీద ఒక 2015-16 చేసుకున్న ఏదైతే అగ్రిమెంట్ వేరు, వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు అన్నట్టు మొత్తం శాశ్వతంగా రాసేయడం వేరు. అగ్రిమెంట్ అన్నది ఓన్లీ 1 year వరకే చేసుకున్నది. అది కూడా ఏదైతే ట్రిబ్యునల్ రిపోర్ట్ రావాల్సి ఉన్నది కాబట్టి ఆ ట్రిబ్యునల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నువ్వు 70% అడిగినా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, కాంగ్రెస్ మీరు 70 అడిగినాం, 69 అడిగిళ్ళు, మీరు ఎంత అడిగినా అన్నది ఉండదండి. అది ట్రిబ్యునల్. నీ అమ్మ చెప్పినా నీ అబ్బా చెప్పినా ఓడినారు ఓపెన్ గా మాట్లాడుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి క్లియర్ చెప్తున్నా. వాళ్ళు ఏదైతే వాళ్ళు కొలమానాలు వేసిండు, కొలతలు వేసిండు, వాళ్ళ ప్రకారం ఎన్ని టీఎంసీలు రావాలని లెక్కలు చేసి మనకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏదైతే అన్ని రాష్ట్రాలు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటే ఇప్పుడు ఇదైతే గోదావరి మీద కృష్ణా మీద చెప్పిన, అదే విధంగా గోదావరి మీద కూడా వాస్తవంగా ఉమ్మడి ప్రాజెక్టులు వాస్తవంగా వీళ్ళున్నప్పుడు ఏ విధంగా అన్యాయం చేసినారని కూడా చెప్పిన. అదే విధంగా చంద్రబాబు నాయుడు ఇంతకుముందు మాట్లాడతాడు ఏదైతే శరత్ చౌదరి
ఏం మాట్లాడతాడు, అన్నదమ్ముల్లాగా వాస్తవంగా ప్రాంతాలుగా విడిపోయిన అన్నదమ్ములాగా కలిసి ఉంటాం, చంద్రబాబు మాకు వాస్తవంగా మంచోడు కథా కార్ఖాన అంటే, మరి మంచోడైతే 2015లో 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే 2015లో న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ను ఒక దొంగతోని 50 లక్షలు ఇచ్చి ఎందుకు పడగొడదామని చూసింది. అదే విధంగా ఏదైతే కరెంటు మాకు ఎంత హక్కుగా రావాలి, ఏదైతే 2700 ఏదైతే వాస్తవంగా చేసిన మెగావాట్ల కరెంటు ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు రావాలి, దాన్ని రాకుంటే చీకటి చేసే ప్రయత్నం ఏం చేసిండు. నేను చెప్తున్నా, తెలంగాణ పాలిట చంద్రబాబు అనేది మేకవన్నే పులి మాత్రమే, అంత తప్ప పులి కాదు. ఇంకో చాలా విషయాలు చెప్తాను, ఎందుకంటే కృష్ణా మీద వచ్చిన తర్వాత వాస్తవంగా వీళ్ళ పరిపాలనప్పుడు ఎంత ఉండే, మేము పరిపాలన వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండంటే, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసినాం, 95% కంప్లీట్ చేసినాము. ఏదైతే ఒక 2-3 కిలోమీటర్లు తవ్వితే 30 TMs నీళ్లు తోడుకోవచ్చు, రిజర్వాయర్లు, పంప్ హౌజులు, అదే విధంగా టన్నెల్స్ అయితే ఇప్పుడు కూడా మోటార్లు ఆన్ చేసినాం. క్లియర్ గా మొత్తం అయితే ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నాయి. దిండి అదే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏదైతే గౌరవ విద్యాసాగర్ రావు గారి పేరు ఇంతకుముందు చెప్పాను, 6500 కోట్లతోని 3,50,000 ఎకరాలకు నీళ్ళు అందించిన ప్రయత్నం చేశాం. కోయిల్ సాగర్ 2014 ముందు వీరు పరిపాలన ఉన్నారు కానీ 0 ఒకే ఎకరానికి కూడా నీళ్ళు అందించలేదు. మేము వచ్చిన తర్వాత ఈ 38,250 TMs వాస్తవంగా ఎకరాలకు నీళ్ళు అందించినాం. అదే విధంగా కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ దాదాపు 1984లో స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని పట్టించుకుంటూ లేరు. మేము వచ్చిన తర్వాత వాస్తవంగా 2014 వరకు 13,000 ఎకరాలకే నీళ్ళు అందించండి. మేము వచ్చిన తర్వాత 3,07,000 ఎకరాలకు నీళ్ళు అందించినాం. మేము గొప్పనా వాళ్ళు గొప్పనా? అదే విధంగా నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే బిఫోర్ 2014 ముందు 2,000 ఎకరాలే అండి, క్లియర్ రాసుకోండి, 2,000 ఎకరాలే. మేము వచ్చిన తర్వాత 1,42,000 ఎకరాలకు నీళ్ళు అందించినాం. అదే విధంగా భీమా లిఫ్ట్ ఇరిగేషన్ బిఫోర్ 12,000 ఎకరాలకి నీళ్లు ఉండేది, మేము వచ్చిన తర్వాత 1,58,000 ఎకరాలకు నీళ్ళు అందించినాం. అదే విధంగా ఏదైతే చిన్న చిన్న ప్రాజెక్టులు అవి మాట్లాడుకుంటే నాటండి తుమ్మిళ్ళ ద్వారా దాదాపు 55,000 ఎకరాలకు మొత్తం ఏదైతే దక్షిణ తెలంగాణకు కొత్తగా వాస్తవంగా చెప్పాలంటే వాస్తవంగా ఏదైతే 10 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడం. అదే విధంగా ఇంకా చిన్న ముచ్చట కూడా చెప్పానండి, వాస్తవంగా ఏదైతే అటు కృష్ణాతోని దక్షిణ తెలంగాణను, అదే విధంగా ఇటు ఉత్తర తెలంగాణను కాళేశ్వరం కట్టి ఇటు 20 లక్షలు అటు 10 లక్షలు, అదే విధంగా ఏదైతే మిషన్ కాకతీయతోనే ఇంకా ఎందుకంటే ఎన్ని టీఎంసీలో నీళ్లు కూడా మేము తీసుకొచ్చినామో కూడా సుస్థిరం చేసినాం అన్నది కూడా చెప్తాం. వాస్తవంగా ఏంటంటే నేను కాకి లెక్కలు కూడా చెప్పానండి, కాకి లెక్కల ప్రకారం లేకపోతే RBI లెక్కల ప్రకారమే చెప్తా. 2014-15 1.31 కోట్ల ఎకరాలకు పంట సాగేయండి. మళ్ళీ రాసుకోండి మీరు, 1.31 కోట్ల ఏదైతే వాస్తవంగా పంట సాగేది తెలంగాణలో. 2022-23 వరకు 2.29 కోట్ల ఎకరాలకు పంట సాగేది. డబుల్ చేసినామండి, డబుల్ చేసినాం. ఎందుకు ఎట్లయితుందండి నీళ్ల విషయంలో అంతే ఎంత సిన్సియర్ గా ఉంటే. అదే విధంగా 2014-15 62.49 లక్షల ఎకరాలకు నీటి పారకం ఉండేదండి. మళ్ళీ కూడా చెప్తా 62.49 లక్షల ఎకరాల నీటి పారకం ఉండేది. మేము వచ్చిన తర్వాత 2022-23 వరకు 159.97 లక్షల ఎకరాలకు నీటి పారకం, అంటే దాదాపు 153% నీటి పారకాన్ని తెలంగాణలో వేస్తే కేసీఆర్ గారు ఏం చేయలేరా? అదే విధంగా ఇంకోటి చెప్తా, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 98 లక్షల ఎకరాలకు మేము నీళ్లు అందించడం. ఏదైతే సుస్థిరం చేసిన పాత అదే విధంగా కొత్త ఇవన్నీ తీసుకొచ్చి 98 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తే వీళ్ళు మేము ఏం చేయాలి? ఇంకోటి చెప్తా అండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే నాకు కొంచెం సమయం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు అయితే అన్యాయం జరిగింది గత 10 ఏళ్లలో అంటే గత 10 ఏళ్లలో కాదు అన్యాయం జరిగింది. నేను చెప్తా ఎప్పటి నుంచి నిజాం పాలన ముందు నుంచి చెప్తా. వాస్తవంగా నిజాం నుంచి విముక్తి అయిన తర్వాత 1948 నుంచి వెళ్ళి 1956 వరకు సపరేట్ గా ఉన్న 8 ఏళ్ళు తెలంగాణ, 8 ఏళ్ళు తెలంగాణ ఉన్న 16 లక్షల ఎకరాలు నీళ్ళు అందించాలండి వీళ్ళ పరిపాలన. అదే విధంగా 56 నుంచి వెళ్ళి 2004 వరకు వీళ్ళే ఉన్నారండి మహానుభావులు, 36 లక్షల ఎకరాలకే తెలంగాణ నీళ్ళు వచ్చినాయి. అదే విధంగా 2004 నుంచి 14 వరకు టీడీపీ అదే విధంగా కాంగ్రెస్ ఉన్నది, 6,64,000 ఎకరాలకు మాత్రం నీళ్ళు అందించిందండి. మేము వచ్చిన తర్వాత 2014 నుంచి 23 వరకు 48,74,000 ఎకరాలకు నీళ్లు అందించినోడు ఈ విధంగా ఏ విధంగా బదనాం చేసుకుంటూ నోటికి వచ్చింది మాట్లాడుకుంటూ ఇవి లెక్కలండి, కాగు లెక్కలు కాదండి, వీళ్ళ ఉత్త లెక్కలు కాదు. ఇది వాస్తవంగా చెప్పాలంటే నీటిపారుదల శాఖ నుంచి నేను తీసుకున్నాయి ఆషామాషి లెక్కలు కూడా కాదు. ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చిన కేసీఆర్ గారిని ఏం మాట్లాడతారండి వీళ్ళు? మేము చెప్తున్నామండి 50-50 వాటా కావాలని, కంక్లూడ్ అండి 50-50 వాటా కావాలని, అదే విధంగా 69 వాటా కావాలని 28 సార్లు లెటర్ రాసినామండి. అదే విధంగా కృష్ణా మీద సెక్షన్ 3 కావాలని సుదీర్ఘంగా కొట్లాడితే సెక్షన్ 3 సాధించినామండి. ఈ రోజు ట్రిబ్యునల్ ముందు నువ్వు నీటి వాటా గురించి కాంగ్రెస్ ప్రభుత్వం వాదిస్తున్నదంటే అది కేసీఆర్ గారు చేయబట్టే. రేపు ట్రిబ్యునల్ రిపోర్ట్ వచ్చినా, ఎల్లుండి రిపోర్ట్ వచ్చినా, 6 నెలలకు వచ్చినా ఘనత మాదే. అదే విధంగా వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ రాగానే కృష్ణా మీద ప్రాజెక్ట్ ఎవరి కంట కట్టిందండి? KRMB కంట కడితే ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే నల్గొండలో కేసీఆర్ సభ పెట్టి గర్జిస్తేనే ఇంకా తీసుకున్నది. అదే విధంగా రాయలసీమ ఎత్తిపోతున్న పథకానికి వాస్తవంగా వ్యతిరేకంగా 18 లెటర్లు రాసినామండి.
మేము మళ్ళీ కూడా చెప్తున్నా 18 ఏళ్ళు రాయలసీమ ఆగిపోయింది రైట్ కూడా సార్ రామ్మూర్తి గారు, మావోలే రైట్. అని చెప్పింది ఏదో చెవుల ఏదో చంద్రబాబు చెవుల అయితే రేవంత్ రెడ్డి చెప్తే ఆగలేదని వాళ్ళే చెప్పిందండి టీడీపీకి సంబంధించిన వాళ్ళు. అదే విధంగా చెప్తున్నా, వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఆర్టికల్ వాస్తవంగా ప్రభుత్వానికి తెలియలేదండి. ఇప్పుడు ఏంటంటే ఆర్టికల్ 32 ప్రకారం ఏదైతే వీళ్ళు రిట్ పిటిషన్ వేసినండి, ఈ తెలివి లేని తక్కువ తెలివి తక్కువ మనం ఎందుకే అంట. వాస్తవంగా చెప్పాలంటే ఆర్టికల్ 131 ప్రకారం సివిల్ సూట్ వేయాలండి. వీళ్ళకి సివిల్ సూట్ అంటే నాకు గురించి తెలియదని నేను చెప్తున్నా. రేపు వీళ్ళని ఇప్పుడు కోర్టులో సుప్రీం కోర్టులో సివిల్ సూట్ తీసుకొని రమ్మంటే ఒకరు సివిల్ డ్రెస్ లో పోతారు, ఇంకో సూట్ వేసుకొని పోతారండి. అలాంటి అజ్ఞానం విధవలు ఉన్నారు అంతే తప్ప గానీ తెలంగాణకు అనుగుణంగా అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మాత్రమే. నేను లెక్కలతో సహా రమ్మంటే వీళ్ళు ఎవరైనా రండి నా దగ్గరికి, అవసరమైతే ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డితో చర్చ చేసి నేను రెడీగా ఉన్నా. నేను మొన్న కూడా చెప్పాను, లైవ్ చెప్తున్నా, స్వతంత్ర టీవీ చెప్తున్నా, అది మీటింగ్ ఎక్కడ పెట్టుకుంటారా, వీళ్ళు ముఖ్యమంత్రి పిలుస్తారా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పిలుస్తారా, మేమేం చేసినాం వాళ్ళు ఏం చేసినాం, వీళ్ళకు వాస్తవం చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా, కేసీఆర్ గారు అవసరం లేదండి. అదే విధంగా హరీష్ రావు కూడా అవసరం లేదండి. తెలివికి వీళ్ళ తెలివికి నేనే ఎక్కువ. వీళ్ళు చెప్తున్నా నాతో దమ్ముల నాయకులు ఉంటే నీటి విషయాల్లో ఈ రోజు కూడా చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్తున్నా, దమ్మున్నోళ్ళు కాంగ్రెస్ నాయకులు నిజంగా నీటి విషయాల్లో న్యాయం చేసేవాళ్ళు అయితే నా దగ్గర రండి. ఏం న్యాయం రామ్మూర్తి గారు, రామచంద్ర గౌడ్ గారు మాట్లాడండి. లేదండి, ఆయన మాట్లాడు వ్యక్తిగతంగా పార్టీల గురించి మాట్లాడుతున్నారు. మనకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రానికి రామ్మూర్తి గారు ఒక నిమిషం ఆగండి. రామచంద్ర గారు ఏం చెప్తున్నారో విందాం, తర్వాత మీరు మాట్లాడుతున్నారు. రామ్మూర్తి గారు, సార్ రామ్మూర్తి గారు ఒక 5 నిమిషాలు ఆగండి. రామ్మూర్తి గారు సార్ రామ్మూర్తి గారు ఒక 2 నిమిషాలు ఆగండి. రామచంద్ర గారు మాట్లాడిన తర్వాత ఆయన వర్షం మీరు మాట్లాడుతున్నారు. 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు 10 లక్షల ఎకరాలకు కూడా 98 లక్షలు కోటి ఎకరాలకు నీకు లెక్క చెప్తా. కోటి ఎకరాలు అసెంబ్లీలో గౌరవ కేసీఆర్ గారు కోటి ఎకరాలు నీకు పంపుతా అసెంబ్లీ రికార్డ్స్ అన్నది అఫీషియల్ అసెంబ్లీ రికార్డ్స్ అన్నది రైట్ సార్ రామచంద్ర గారు, రైట్ రామ్మూర్తి గారు, మీ కాకి లెక్క రామ్మూర్తి గారు రైట్. ప్రభుత్వం చేసిందని తరగతి పాత్రలు కదా, చట్టబద్ధంగా మీకు ఏం తెలుసు? సివిల్ సూట్ వేసుకొని సివిల్ సూట్ వేసుకొని పోలి రామ్మూర్తి గారు రైట్ అనేది కాదు పద్ధతి. మాకు న్యాయంగా రావాల్సింది మేము కొట్లాడతాం. రైట్ రామచంద్ర గారు, రామ్మూర్తి గారు రైట్. సంతృప్తిగా ఉండండి. మా ఫామ్ హౌస్ వ్యభిచారం పేకర నడుస్తుంది. మళ్ళా మాట్లాడకండి. మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది, రెడీ చూపెడతా. మీ ఫామ్ హౌస్ లో పేకర నడుస్తుంది, నేను చూపెడతా. వ్యభిచారం నడుస్తుంది, నేను చూస్తా. ఏం మాట్లాడతారు ఫామ్ హౌస్ గురించి? రైట్ సార్ రైట్ రామ్మూర్తి గారు, రామచంద్ర గారు రైట్. శరత్ గారు, రామ్మూర్తి గారు, రామచంద్ర గారు రైట్ రామచంద్ర గారు రైట్. శరత్ గారు, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రేవంత్ రెడ్డి గారు చెప్పడం వల్ల ఆపేశారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే అసెంబ్లీ వేదికగా చెప్పారు. మరి దీనిపై మీరేమంటారు? అందు కారణంగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఆపేశారా? లేదండి, రేవంత్ రెడ్డి గారు మరి అది ఏ విధంగా అన్నారనేది తెలియదు, కానీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లీగల్ మ్యాటర్లో ఉంది కాబట్టి దాన్ని హోల్డ్ చేయడం జరిగింది, కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పారనేది మాత్రం కాదు. అక్కడ ఆల్రెడీ నేను ఇందాక మీకు ఫస్ట్ మాట్లాడినప్పుడే చెప్పాను, ఇదివరకు 2021లో హరీష్ రావు గారు కేసు వేయటం వల్ల అది హోల్డ్లో ఉంది, అది పెండింగ్లో ఉంది కాబట్టి ఇష్యూ, దానివల్ల దాన్ని హోల్డ్ చేశాం. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, అక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, లేదు కేసీఆర్ గారు కానీ, ఎవరు కూడా రాష్ట్రాలకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో ఒకరికొకరు చెప్తే ఆగే సిచ్యువేషన్ అయితే ఎక్కడ ఉండదండి. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు ఎక్కడ తెలంగాణకి అన్యాయం చేసే లేదు, సొంత ప్రయోజనాల కోసం ఆయన కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వెళ్తారని మేము అనుకోము. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఏదో ఒక మాట అన్నారు అని, లేదా ఇంకోటి ఏదో జరిగింది అని చెప్పేసి వెనకడుగు వేసే పరిస్థితి అక్కడ ఉండదండి. ఇరు రాష్ట్రంలో ఎవరికి వాళ్ళకి వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన
ప్లస్ అండ్ మైనస్ అన్నీ ఉంటాయి. సో వీ విల్ గో అకార్డింగ్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. రైట్ సార్. ఒక చిన్న విషయం అండి, ఒక చిన్న విషయం అండి. సార్ చెప్పండి. ఏదైతే గోదావరి మీద ఇప్పుడు ఏదైతే వాస్తవంగా 968 టీఎంసీలు తెలంగాణకు రావాలో కేసీఆర్ గారు దురదృష్టితోని రైట్ ఎస్టాబ్లిష్మెంట్ అంటారు. వాస్తవంగా తెలుసుకోవాలంటే రైట్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారం 933 టీఎంసీలకు ప్రాజెక్టులకు అన్ని విధాలుగా రెడీ చేసుకొని పెట్టుకున్నాం. ఎందుకంటే 400 టీఎంసీలు వాడుకున్నాం. తెలంగాణ రాకముందు వాస్తవం 2014 ముందు 100-200 టీఎంసీలే దాదాపు 60 ఏళ్ళు ఈ తెలంగాణ నేలకు ఇచ్చిన ఘనత వాస్తవంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత ద్రోహం చేసిందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవంగా మేము వచ్చిన తర్వాత 400 టీఎంసీలు వాడుకుంటాం. ఇంకా ఏదైతే వాస్తవంగా 933 టీఎంసీలకు మాకు హక్కుగా మేము ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. ఎలాంటి అనుమతులు అంటే ఇట్లా చిటికలు వచ్చేస్తాయండి. ఎందుకంటే అది రెడీ చేసుకొని పెట్టుకున్నాం. మళ్ళీ గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత కంప్లీట్ చేస్తాం. గోదావరి మీద, కృష్ణా మీద కానీ కృష్ణా మీద 299 టీఎంసీల అయితే ఫ్రీజ్ ఏదైతే ఉన్నదో ఆ ఫ్రీజ్ ఎత్తేసింటారు. ఆ ఫ్రీజ్ ఎప్పుడు ఎత్తేస్తారంటే Tribunal 2 రిపోర్ట్ రావాలి. Tribunal 2 రిపోర్ట్ వచ్చిన తర్వాత మాకు ఎంత వస్తుందో అంత ప్రకారం, ఎందుకంటే నీటి వాటాలు తెగక ముందు ఏ ప్రాజెక్ట్ ఇల్లీగల్ ప్రాజెక్టులే అండి. ఎందుకంటే గోదావరి మీద వీళ్ళు అదైతే గోదావరి మీద మేము కట్టినవి లీగల్. అదే విధంగా ఇప్పుడు కృష్ణా మీద వీళ్ళు హంద్రి మీవా, పోతిరెడ్డిపాడు, కండలేరు, సోమశిల, వెలిగొండ ఇవన్నీ కూడా వితౌట్ పర్మిషన్ లో తీసుకున్న ప్రాజెక్టులే. ఇప్పుడు మేము ఎందుకంటే ఇప్పుడు నీటి వాటాలు ఆడ తెగలేదు కాబట్టి ఏ ప్రాజెక్టు కట్టుకున్నా కూడా పూర్తి పర్మిషన్లు ఉండవండి. పర్మిషన్ల విషయంలో కూడా మేము కేంద్రంతో కొట్లాడాము. అదే విధంగా సుదీర్ఘం కొట్లాడితేనే సెక్షన్ 3 సాధించడం. సెక్షన్ 3 సాధించిన తర్వాత ఈ రోజు రేపు ఎల్లుండో ఒకవేళ Tribunal 2 ఏదైతే రిపోర్ట్ వస్తే అది మనకి ఎన్ని టీఎంసీలు వస్తాయో అన్ని టీఎంసీలకు వాస్తవంగా కృష్ణా బేస్ సంబంధించి వాస్తవంగా మొత్తం క్లియర్ చేసుకొని పెట్టుకున్నాం. అన్ని ప్రాజెక్టులు ఆన్ రికార్డు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఓన్లీ నీళ్ళ వాటర్ తేలిస్తే ఇక వాటి మీద హక్కులను మేము గుంజుకపోవడానికి రెడీగా ఉన్నాం. మేము ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాటర్ను వాళ్ళు తీసుకుపోమంటున్నాం. కృష్ణాలో ఎంత వాటర్ వస్తుందో అంత తీసుకెళ్ళాలి. అదే విధంగా గోదావరిలో ఎంత వాటర్ వస్తుందో తీసుకెళ్ళాలి. కానీ వీళ్ళకి ఇచ్చింది అనుకుంటే 518 కంటే గోదావరిలో వీళ్ళు 776 టీఎంసీలు ప్రజెంట్ ఎత్తుకపోతున్నారు. అంటే 255 టీఎంసీలు ఎక్స్ట్రా ఆల్రెడీ గోదావరిలో వాడుకుంటున్నారు. కాబట్టి అవి వాడుకోకుండా కట్టడి చేయాలనేది మా ఉద్దేశం. అంతే తప్ప కానీ మొన్న వర్షాకాలం, అంతకుముందు వర్షాకాలం ఏదైతే వాస్తవం కల్వకుర్తిలో మోటార్ ల్యాండ్ చేయకుండా కిందికి నీళ్ళు పెట్టిన మహానుభావుడు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి. అదే విధంగా అయితే సమ్మక్క సాగర్ దగ్గర అక్కడ కూడా మోటార్ ల్యాండ్ చేయకుండా కిందికి నీళ్ళు పెట్టిన మహానుభావుడు ఉన్నారంటే వాస్తవంగా ఈ రేవంత్ రెడ్డి. అందుకనే ఆంధ్రప్రదేశ్ కు అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా పనిచేసుడు బంద్ చేసి తెలంగాణ ప్రయోజనం కోసం, తెలంగాణ కోసం పనిచేయమని చెప్తున్నాను తప్ప కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు అది జరిగింది, వీళ్ళు అప్పుడు వచ్చినప్పుడు ఇది జరిగింది కాదు. వీళ్ళు అనాదిగా అన్యాయం చేస్తే గౌరవ కేసీఆర్ గారు కాబట్టి ఈ రోజు నీళ్ల మీద చర్చ నడుస్తున్నది. లేకపోతే ఈ నీళ్ల మీద చర్చ కూడా ఉండదు. ఎందుకంటే తెలంగాణ నేల మీద ఉన్న కన్నీళ్లు వీళ్ళకి పట్టవు, అదే విధంగా నీళ్లు కూడా పట్టవు. నీళ్ళే కదా పోయేది అనుకుంటారు, కానీ నీళ్లతోని ఎన్ని కన్నీళ్లు ఆగినాయి అనేది చూసుకోవచ్చు. వాస్తవంగా తెలంగాణ, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణకు మేము ఎన్ని ఎకరాలు నీళ్ళు ఇస్తే ఎంత పంట పండితే వరి నంబర్ 1 ఉంటుందని ఈ రోజు. అంటే వీళ్ళని రాగానే చూసి వరి వికసించి వీళ్ళ మొక్కలను చూసి వీళ్ళ చేతి గుర్తులను చూసి పండిందా అండి? గత ఏదైతే 9.5 ఏళ్లలో మేము చేసిన ప్రాజెక్టుల విషయంలో, నీటి విషయంలో అంతేందుకండి ఏదైతే మిషన్ భగీరథ ద్వారా 145,000 కిలోమీటర్లు అండి భూమి చుట్టూ 3 సార్లు తిరుగుతాయండి. అలాంటి పైప్ లైన్ తీసుకొచ్చి ఇంటింటికి నీళ్లు తీసుకొచ్చిన వీళ్ళ పరిపాలన నెత్తి మీద ఏదైతే వాస్తవంగా భుజాల మీద మా ఆడపడుచులు బోరింగ్ల కాడ, బాయిల కాడ నీళ్లు తీసుకుంటే కాయలు కాస్తాయండి. మా మహిళా కాళ్ళ దగ్గర నీళ్లు తీసుకొచ్చినామండి. వీళ్ళు కన్నీళ్లు మంచిళ్ళు, మేము నీళ్ళని మంచినాం. మాకు వాళ్ళకు డాక్టర్కి నాగలో కనుక్కున్న తేడా ఉన్నదండి. రైట్ సార్, రైట్. ప్రేమ్ గాంధీ గారు, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం తెలంగాణ అయితే 50% జలాలను తాత్కాలికంగా పంపిణీ చేయాలని అయితే చెప్పి డిమాండ్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ దీన్ని గనక కేంద్రం గనక ఓకే చెప్తే గనక ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే 105 టీఎంసీలు కోల్పోవలసి వస్తుంది. మరి దీంతో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? ఇక్కడ ఒక వాస్తవాన్ని విషయాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ మళ్ళీ మాట్లాడతాను. రామ్మూర్తి అన్న, దయచేసి నేను మాట్లాడేటప్పుడు మీరేం ఇంటర్కప్ కాకండి. నేను మొత్తం చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఎందుకంటే జరిగినటువంటి వైఫల్యాన్ని చెప్తా. ఎందుకంటే నీళ్లు, నియామకాలు, నిధుల కోసం ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో అనేక మంది బలిదానం కోరుకున్నటువంటి మనం కళ్ళారా చూసినాము. జరిగినటువంటి విషయం అంతా తెలుసు. 9.5 సంవత్సరాల అధికారం ఉండే బీఆర్ఎస్ పార్టీకి అధికారం నుండి కృష్ణా గోదావరి పైన బలమైనటువంటి చట్టము అమలు చేయలేకపోయినాము. అదొకటి వారి తీవ్రమైనటువంటి కోరిక. ఇప్పుడు మాట్లాడే హక్కు వాళ్ళకి ఎట్లుందో వాళ్ళకే తెలియాలి. ఒకవేళ 9.5 సంవత్సరాల అధికారం ఉన్న పూర్తి స్థాయి బలంగా చేసేటువంటి అవకాశం ఉండే. ట్రిబ్యునల్ ముందు గట్టిగా మాట్లాడలేకపోయినాము, ట్రిబ్యునల్ నిలబెట్టకపోయినాము. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టులు చేసి దాన్ని పూర్తి స్థాయి వినియోగించుకోలేకపోయినాము. తర్వాత ప్రాజెక్టులలో లోపం చేసినాము. నీటి నిల్వని సామర్థ్యం ఇచ్చేయలేకపోయినాము. నీటిని కాపాడలేనటువంటి పరిస్థితి ఇలా మనం మాట్లాడి ఇలా పక్క వచ్చినట్టు అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ కూడా గతంలో కూడా కాంగ్రెస్ చేసిన గతంలో పరిస్థితి తెలుసు. ఆంధ్ర పాలకులు మన మీద చేసినటువంటి దౌర్జన్యం, ఆంధ్ర పాలకులు కనీసం మంచినీళ్లు కూడా లేకుండా
మనల్ని ఎంత నరక యాతన చేసినటువంటి పరిస్థితి అవన్నీ చూసినాం. అవన్నీ చూసే కొట్లాడి నీళ్లు, నియామకాలు, నిధుల కోసం ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని సాధించుకున్న తర్వాత మన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి, గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా వాళ్ళ స్వప్రయోజనాల కోసం, ఇప్పుడు ఈయనైనా అప్పుడు ఆయనైనా వాళ్ళ స్వప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి దుశ్చర్య మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ ఇయాల ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏదో కేంద్రం అరే చట్టపరమైనటువంటి విషయాలు ఉన్నప్పుడు మాకు లేఖలు రాసే అవసరం ఏముందయా? ట్రిబ్యునల్లో మాట్లాడు, ట్రిబ్యునల్లో కొట్లాడు, ఉన్నటువంటి విషయం తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో చేసినటువంటి మళ్ళా పునరుద్ధరణ చేస్తా ఉన్నారు. అంటే ఎవరి మీద మీరు ఇచ్చేస్తా ఉన్నారు? ఎవరిని ఇచ్చేస్తా ఉన్నారు? కావాలని బీజేపీని బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నమే తప్ప ఎక్కడా చట్టపరమైనటువంటి చర్యలు జరగవు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి 2.5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి విషయం చేత కాకపోతే కేంద్రం, అరే మీరెందుకు ఈ రాష్ట్రంలో ఉన్నది? పని చేయాల్సింది మీరు కదా, రాష్ట్రంలో నిర్వహించాల్సింది మీరు కదా. పోయి పని చేయనప్పుడల్లా కేంద్రం మీద నొప్పే. ఇలా మీరు లేఖ రాసి 50% ఆపు. అరే నువ్వు ఎందుకు ఈ పరిస్థితి? గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, రాష్ట్రంలో జరిగినటువంటి విషయాల మీద పూర్తి స్థాయి ప్రజలకు అవగాహన తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ట్రిబ్యునల్ విషయాల గురించి చెప్పరు, జరిగినటువంటి వాటా విషయాలు చెప్పరు, గతంలో జరిగినటువంటి అనేకమైనటువంటి చర్చల విషయాలు ప్రజలకు తీసుకుపోరు. ఇలా కొత్త రాగానే మళ్ళీ కేంద్రం మీదే చెప్పినాం. ఇవాళ నేను మాట్లాడుతూ ఉన్నా, గత 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉంది. ఏం చేసింది? రాయలసీమకు రత్నాలసీమ చేస్తాను ఎవరన్నారు? బీజేపీ అన్నదా? అప్పుడున్న బీఆర్ఎస్ అన్నది కదా, అప్పుడున్న ముఖ్యమంత్రి అన్నాడు కదా. ఎవరింటికి పోయిండు? ఎవరి దగ్గరకు పోయిండు? ఎవరు మాట్లాడిరు? అరే ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా 2 రాష్ట్రాలు ఏదైతే నీటి వాటా మీద ట్రిబ్యునల్ ఉంది, పార్టీల పరంగా మనం మాట్లాడుకునే సందేశం కాదు. నువ్వు మాట్లాడినావు, నేను మాట్లాడినావు, గంట సేపు చర్చ చేస్తామో టీవీలో. నేను గొప్ప అనుకుంటామేమో, నువ్వు గొప్ప అనుకుంటామో, మా నాయకుడు గొప్ప, మా పార్టీ గొప్ప మేమంటామేమో. కానీ నిజంగా జరుగుతున్న అన్యాయం ఎక్కడా? ఆ అన్యాయం గల కారణాలు ఏంది? మిగులు జలాలు ఎట్లా వాడుకుంటున్నారు? దానికి గల కారణాలు ఏంది? ఒకవేళ గత ప్రభుత్వమే ఆ మిగులు జలాలు కూడా ఉండకుండా ఇంకేదైనా ప్రాజెక్టులు చేసి ఇంకా దాన్ని ఎలా కాపాడాలి, ఆ నిల్వలను ఎట్లా చేయాలని చేస్తుంటే ఇవాళ ఈ పరిస్థితి రాకపోతుండే. నిల్వ జలాలునే వాడుకుంటామనే మాట వాడు మాట్లాడు, మనం వినే పరిస్థితి కూడా ఉండదు. అంటే ఇవన్నిటి కూడా కారణం మన నాయకుల్లోని అలసత్వం. అప్పుడు ఎవరో వాళ్ళు మన మీద ఇచ్చేసిరని కాదు. ఇవాళ మన ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది? దాని మీద పూర్తి స్థాయి విచారణ చేశారు. మీరు ప్రాజెక్టుల విషయంలో ఎందుకు అలసత్వము? ఉన్నటువంటి ప్రాజెక్టుని పూర్తి స్థాయి చేసి నిల్వలు పెంచి మన రాష్ట్రంలో ఎట్లయితే రైతులకు నీళ్లు ఏ స్థాయిగా మనం ఇవ్వగలుగుతాం, ఏ ప్రాజెక్టులలో ఏం జరుగుతుంది, అనేకమైనటువంటి నిపుణుల ద్వారా చేయండి. గత చేసిన ప్రాజెక్టుల మీద పంచాయతీ పెడతారు, కొత్త చేయాలని ఆలోచించరు, ఉన్నటువంటి విషయాన్ని చేస్తారు. ఇది సమంజసమైన పని కాదు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. ఎవరైనా బాగుండాలి. కానీ మేమేమంటున్నాము, మనం పక్కన ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, కడుపు తర్వాత ఇవ్వాలి. కానీ మన భవిష్యత్తు కూడా మిగులు జలాలు అవసరము. మనం వాటా ఎంత, మన వాటా ఏం చేయగలుగుతాము, ఎట్లా సాధ్యమవుతుందని ఎవరు చూడాలి? కాంగ్రెస్ ప్రభుత్వం చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చూసేది పోయి ఇలా వాళ్ళకి లేఖ రాష్ట్రం ఏమే లేకెందుకు? ఉన్నటువంటి ప్రాజెక్టులలో నిర్వహణ ఎక్కడా? ఆ ప్రాజెక్టులను నిలవెక్కడ చేయగలిగినాము? ఏ ప్రాజెక్టులలో ఎంత శాతం ఆగుతున్నది, మనం ఎంత నిల్వ చేయగలుగుతాము, భవిష్యత్ తరానికి మిగులు జలాన్ని ఎట్లా చేయగలుగుతాం అనేటువంటి ప్రణాళికలు వదిలేసి నువ్వా నేనా అని కొట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇది సమంజసమైన పనే కాదు. కాంగ్రెస్ ఈ విషయంలో పూర్తి వైఫల్యం. కావాలంటే ఇప్పుడు బీజేపీ, కేంద్రం మీద బీజేపీ, అరే అక్కడ ఎన్డీఏ ఉంటే మేము ఊకుంటామా? అట్లా కాదు కదా. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగితే వదిలే ప్రసక్తే లేదు. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కానీ బీజేపీలు ప్రతి ఒక్కరు కానీ ఖచ్చితంగా దాని మీద మేము ఉద్యమం చేస్తాం. ఎక్కడ చేసేటువంటి పరిస్థితి లేదు. అయితే వాటాని సరిగ్గా తీర్చాల్సిన బాధ్యత ట్రిబ్యునల్ మీద ఉంది. ట్రిబ్యునల్ పూర్తి స్థాయి చేయాలి. గత ప్రభుత్వం చేసిన వైఫల్యాన్ని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కూడా దాన్ని కొనసాగిస్తుంది. అది సమంజసమైన పని కాదు. దాన్ని పూర్తి స్థాయి విశ్లేషించి చూడాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఒక్క నిమిషం అండి, నాకు ఛాన్స్ ఇవ్వండి. ఎందుకంటే నా మీద కొన్ని క్వశ్చన్స్ వేసింది మా పార్టీ మీద. ఏమంటున్నా 9.5 ఏళ్ళలో మీరు ఏం చేసిందని మమ్మల్ని సూటిగా అడిగిండు. 9.5 ఏళ్ళలో మీరు ఏం చేసిందో అనేది ఫస్ట్ ఆత్మవిమర్శ చేసుకోవాలి బీజేపీ. మీరు మాట్లాడకండి. ఒక నిమిషం ఆగండి. ఎవరు సహకరించిందో ఒక్క నిమిషం ఆగండి. మాట్లాడుతూ వినండి. వాస్తవంగా ఏదైతే మధ్యలో డిస్టర్బ్ చేయకండి ఎవరు కూడా. 60 ఏళ్ళ తెలంగాణ కలిపిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ కలిపిన తర్వాత ఎస్ఆర్ఎస్పీ వాస్తవంగా గోదావరి మీద 80 టీఎంసీల సామర్థ్యం. మీరు క్రాస్ చెక్ చేసుకోండి, మీరు అవసరం ఏది యూజ్ చేసుకుంటారో యూజ్ చేసుకోండి. 80 టీఎంసీలు మాత్రమే. హార్డ్లీ వాస్తవంగా చెప్పండి 100 టీఎంసీలు. 60 ఏళ్ళు వాస్తవంగా తెలంగాణ రావాల్సింది 968 టీఎంసీలో వాస్తవంగా 80 టీఎంసీలు మాత్రమే సామర్థ్యం ఉన్న ఒక ప్రాజెక్ట్ ఒకటి మా మొక్క మీద కొట్టింది.
దాని తర్వాత గౌరవ కేసీఆర్ వచ్చేంత వరకు ఏమీ లేదు. ఈ రోజు మేము 400 టీఎంసీలు ఆన్ రికార్డ్, మీ ప్రభుత్వ రికార్డ్ కూడా చూసుకోండి, గోదావరి మీద 400 నుంచి 500 టీఎంసీలు వాడుకుంటున్నాం. అది కేసీఆర్ గారు చేసిన ఘనత. అదే విధంగా కృష్ణా మీద 299 టీఎంసీలు పూర్తిగా వాడుకున్నాం. మరీ రికార్డు కూడా చెప్తా, పూర్తిగా వాడుకున్నాం. అవసరమే చెక్ చేసుకోండి. హక్కుగా వచ్చిన నీళ్లను వాడుకోవడంలో మేము క్లియర్ గా ఉన్నాం. అదే విధంగా ఏదైతే ప్రాజెక్టుల విషయం చెప్పాం, ఇంకోటి రాయలసీమకు సంబంధించి చెప్తా అది కూడా చెప్తా. మేము ట్రిబ్యునల్ కి ఎన్నిసార్లు లెటర్ రాసినాము, ఎన్నిసార్లు కేంద్రానికి లేఖ రాసినాము అనేది ఇంత ముందు కూడా మాట్లాడినా దాని అవసరం క్రాస్ చెక్ చేసుకోండి. మేము ఈ రోజు సెక్షన్ 3 సాధించడం ఏదైతే మీరు వాస్తవంగా చెప్పాలంటే మీకు కూడా తెలుసు. సెక్షన్ 3 సాధించడం వల్లనే ఈ రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటాను. సెక్షన్ 3 గురించి కూడా తెలుసుకోండి. అదే విధంగా రాయలసీమను రత్నాల సీమ చేస్తాను గౌరవ కేసీఆర్ అంటే నేను మరీ కూడా చెప్తాను అన్నాడు. ఎందుకు అన్నాడు అని చెప్తా. వాస్తవానికి రోజా ఇంటికి పోయిండు, ఏదో చేపల పులుసు కథ కార్ఖాన అంటారు. పోయినా వాస్తవంగా రోజా ఇంటికి పోయినా, రోజా ఇంటికి మాట్లాడింది వాస్తవం. ఏ విషయంలో అన్నాడు, గోదావరిలో 3000 టీఎంసీలు ఏదైతే బంగాళాఖాతంలో కలుస్తున్నాయి, ఆ వాటా తేల్చాలి. ఆ వాటా తేల్చిన తర్వాత రాయలసీమకు నీళ్ళు రావాలి, మాకు కూడా నీళ్ళు రావాలి. ఒకవేళ 3000 టీఎంసీలు అందులో ఉంటే 2000 టీఎంసీలు తెలంగాణకు రావాలి, ఒక 1000 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ పోవాలి. ఏదైతే 968 టీఎంసీలు ఏదైతే నికర జలాల్లో హక్కు ఉంటుందో, వరద జలాల్లో కూడా ఈ 3000 టీఎంసీల్లో తెలంగాణ వాటా గోదావరిలో 2000 టీఎంసీలు అండి. ఉత్తముచ్చట కాదు. ఆ 2000 టీఎంసీలు ఏదైతే కేంద్రం తేల్చిన తర్వాత వాళ్ళకి 1000 ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు ప్రాజెక్టు కట్టుకోవాలని చెప్పినాం. ఇప్పుడు ఎందుకు వద్దంటున్నామంటే మిగులు జలాలు, వరద జలాలను మాట్లాడుతున్నారు కదా, వరద జలాలు తేల్వాలి. ఉత్తర తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రేమ ఇక్కడ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టే గానీ, దిండి ప్రాజెక్టే గానీ, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్న ప్రాజెక్టులు ఎందుకు చేయలేకపోయారన్నా? ఉత్తర తెలంగాణ అన్నది కాదు. తెలంగాణ నేల మీద ప్రేమ ఉన్నది కాబట్టి కొట్లాడి కాంగ్రెస్ మీద కొట్లాడుతూ తెలంగాణ వచ్చింది. ఉత్తర తెలంగాణలో వాస్తవంగా చెప్పాలంటే 968 టీఎంసీలు గతంలోనే ఆగండి మధ్యలో మాట్లాడకండి. గతంలోనే ఒక నిమిషం ఆగండి, చెప్తా వినండి, ఓపిక ఉండాలి. 968 ఒక నిమిషం ఆగండి, లాస్ట్ 968 టీఎంసీలు ఆల్రెడీ పంపకాన్ని. ఒక్క నిమిషం ఆగండి బ్రదర్, మధ్యలో మాట్లాడకండి, ఒక నిమిషం ఆగండి, పూర్తిగా చెప్పండి, రాసుకోండి. నేను అన్న చెప్తా అంటే రాసుకున్నా. పెట్టడం దీంట్లో స్కామ్ జరిగింది అంటున్నావు. నువ్వు చేసే పద్ధతి కరెక్టే. ఎల్లంపల్లిలో చేయాల్సిన కార్యక్రమం ఒక నిమిషం ఆగండి చెప్తా. ఆగండి, అరే నన్ను చెప్పనివ్వండి. నేనేమంటున్నా, ఒక నిమిషం ఆగండి. లేదండి, ఒక నిమిషం నేను మాట్లాడిన తర్వాత లెక్కలు ఏమైనా తప్పుంటే మాట్లాడండి. నేను మాట్లాడితే లెక్కలు తప్పుంటే మాట్లాడండి. ఇంకోటి ఏంటంటే గోదావరి మీద 965 టీఎంసీలు వాస్తవంగా నేను చెప్తాను తప్పు. అదే అది రైటు. సిడబ్ల్యూసీ కంటే మీద మీ మంత్రి అసెంబ్లీలో ఇద్దరు తీసుకున్నాడు. 100 కిలోమీటర్ ఉంటుంది అన్నాడు అక్కడ ఇక్కడికి. వాస్తవంగా అక్కడి నుంచి ఇక్కడ మారడం వల్ల అరే నీకు తెలియదబ్బా. అరే సీట్ ఎవడు అసెంబ్లీ ఎవడు మారిపోయాడు. మీరు ఎన్నిసార్లు మారిపోయారు అసెంబ్లీకి వెళ్ళి? మేము మారిపోలేదు. ప్రజాక్షేత్రంలోనే ఉన్నాము. అరే ఈ మధ్యలో మాట్లాడేందండి, ఈ మధ్యలో రామచంద్ర గౌడ్ గారు అరే సబ్జెక్ట్ చెప్పండి. తీసుకుపోవడం అనేది తప్పు. ఒక్క నిమిషం ఆగండి. ఈ కాకిలలో వద్దండి. అరే ఒక్క నిమిషం ఆగండి. నేను లైవ్ లో అడుగుతున్నా. మీరు నన్ను అడిగింది కదా. అరే నన్ను అడిగింది కదా. కంటిన్యూ వద్దండి, మైక్ లాగా మాట్లాడుతున్నాను. అరే అన్నానండి బ్రదర్. రామ్మూర్తి గారు రామచంద్ర గారు నేనేమన్నా ఒక నిమిషం ఆగండి. అరే సబ్జెక్ట్ లేదు, ఏం లేదు, మధ్యలో మాట్లాడుతుండే. ఒక నిమిషం ఆగండి. లాస్ట్ పాయింట్ అండి.
రామ్మూర్తి గారు ఒక 5 నిమిషాలు ఆగండి. రామచంద్ర గారు వర్షన్ విన్న తర్వాత మీరు మాట్లాడగలిగాని. రామ్మూర్తి గారు మాట్లాడిన తర్వాత ఆయన నన్ను క్వశ్చన్ వేసిందండి, ఆన్సర్ చెప్పిన తర్వాత నేను మాట్లాడమని. ఎందుకంటే ఆయన ప్రాజెక్టు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు మార్చిన ఒక్కటి చూసుకోవాలంటే పర్మిషన్ అక్కడ బయట రామ్మూర్తి గారు ఒక నిమిషం వెయిట్ చేయండి. రామచంద్ర గారు వర్షన్ విన్న తర్వాత మీరు మాట్లాడగలిగారు. అదే పర్మిషన్ రాదు, తెలంగాణ నీళ్ళు రాదు, గోస పడతారు. ఇంకేం కావాలి మీకు? ఇంకా చికెన్ కావాలా? అరే ఒక కొంచెం మీరు ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? 14 ఏళ్ళు 15 ఏళ్ళు అది రాదా? తెలంగాణ అన్యాయం అయిపోతుంటే అక్కడి నుంచి మాట్లాడుతున్నారు. ఏం తెలుగు తీసుకొస్తారా వీళ్ళు? నాకు రైల్వే ఛాన్స్ కాడ పర్మిషన్ వస్తారు. చూంచు ఒకటి చూంచు మీ ప్రభుత్వాలు ఇక్కడ రామచంద్ర గారు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇక్కడ ఈ ప్రాజెక్టు విషయం ఏదైతే ఉందో కాళేశ్వరం కట్టేటప్పుడు మేము అడ్డు చెప్పలేదు, కానీ ఇప్పుడు నల్లమల్ల సాగర్కు మీరు ఎందుకు అడ్డు చెప్తున్నారని ప్రశ్నించారు. దీనికి మీరేమంటారు? ఇప్పుడు నల్లమల్ల దాని గురించి ఆబ్జెక్షన్ చేయడం జరుగుతుంది. చట్టపరంగా మనకు రావాల్సినది ఎంత వాటా వచ్చిన తర్వాత మీరు దాన్ని తీసుకోపోవాల్సిన బాధ్యత. ఇది కాళేశ్వరం అనేది మన దగ్గర ఉన్నదాన్ని వాళ్ళు ఆ ప్రాజెక్టుతో లాభం లేదు. ప్రాణహిత చేవెళ్ళ అనేది ఉమ్మడి రాష్ట్రంలో దానికి మళ్ళా ప్రాణహిత చేవెళ్ళ అంటాడు. పర్మిషన్ లేదా బాబు? పర్మిషన్ నుంచా? దమ్ముంటే నువ్వు దమ్మున పర్మిషన్ నుంచు, పర్మిషన్ నుంచారు. ప్రాణహిత చేవెళ్ళ పర్మిషన్ నుంచు. రామ్మూర్తి గారు ఒకసారి ఆగండి. రామచంద్ర గారు మాట్లాడండి. రామ్మూర్తి గారు రామచంద్ర గారిని మాట్లాడివ్వండి. రామ్మూర్తి గారు ఒకసారి ఆగండి. రామ్మూర్తి గారు 5 నిమిషాలు. రామ్మూర్తి గారు లేదండి మీరు మాట్లాడే మధ్య వచ్చి ఒక పర్మిషన్ చూసుకొని ముందు జరగండి. రామ్మూర్తి గారు ఒక 5 నిమిషాలు రామచంద్ర గారు మాట్లాడిన తర్వాత మాట్లాడండి. రామచంద్ర గారు మాట్లాడండి. రామ్మూర్తి గారు ఒక 5 నిమిషాలు ఆగండి. సార్ ఆగండి, ఒక 5 నిమిషాలు సార్. టైం లేదు రామ్మూర్తి గారు టైం లేదు మనకి ఇక్కడ. ఒక 5 నిమిషాలు ఆగండి. రామ్మూర్తి గారు ఒక 2 నిమిషాలు ఆగండి. రామచంద్ర గారిని మాట్లాడివ్వండి. నాకు ప్రాణహిత చేవెళ్ళ ఒక పర్మిషన్ ఉంచాలి గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఏదైతే రాజశేఖర్ ఉన్నప్పుడు కానీ, రోషయ్య ఉన్నప్పుడు కానీ, లేదండి నేను మంకు పట్టు పడతాను. నాకు మీకు విషయం తెలియదు. నాకు పర్మిషన్ ఉంచాలి. నాకు పర్మిషన్ దుర్మార్గులు, ఈ దుర్మార్గులు నాకు పర్మిషన్ ఉంచాలి. చూసుకోనండి, ఒక్క పర్మిషన్ ఉంచుకోనండి. ఏం మాట్లాడతారు? తెలంగాణ కన్యాయం చేసిన కాదా? ఇంకా కావాలా మనుషులు? రామ్మూర్తి గారు ఒక 5 నిమిషాలు ఆగితే మనకి టైం లేదండి. రామ్మూర్తి గారు ఇక్కడ మీరు రామచంద్ర గారిని మాట్లాడివ్వండి. రామ్మూర్తి గారు 5 నిమిషాలు ఆగండి, మనకి టైం లేదు. రామ్మూర్తి గారు టైం చాలా తక్కువ ఉంది. రామచంద్ర గారు వర్షం విందాం. నాకు ప్రాణహిత చేవెళ్ళ ఒక పర్మిషన్ ఉంచాలి. వీళ్ళు పరిపాలన ఉన్నారు కదా. రామ్మూర్తి గారు ఒక్క నిమిషం. రామ్మూర్తి గారు ఒక్క నిమిషం. లేనప్పుడు ఎట్లా ప్రాజెక్ట్ పడతారు? రామ్మూర్తి గారు రామచంద్ర గారిని మాట్లాడివ్వండి. ఒక 5 నిమిషాలు నేను మాట్లాడినివ్వను. ఆయన మాట్లాడిన తర్వాత ఆయన వర్షం విన్న తర్వాత మీరు మాట్లాడుతున్నారు. నాకు మధ్యలో వచ్చిన ఎంపీలను కూడా మాట్లాడినివ్వను. నేను చెప్తున్నా కదా. రామ్మూర్తి గారు ఒక 5 నిమిషాలు. టైం చాలా తక్కువ ఉంది సార్, మనకి టైం లేదు. రామచంద్ర గారిని మాట్లాడండి. ప్రాణహిత చేవెళ్ళని పర్మిషన్ ఉంచాలి. ప్రాణహిత చేవెళ్ళని రామ్మూర్తి గారు గాలి ముచ్చట్లు మాట్లాడద్దు. గాలి ముచ్చట్లు మాట్లాడద్దు. గాలి ముచ్చట్లు మాట్లాడద్దు. గాలి ముచ్చట్లు మాట్లాడద్దు. పర్మిషన్ నుంచి దమ్ముంటే పర్మిషన్ నుంచి నువ్వు మొగని అయితే రామ్మూర్తి గారు మనకి ఇక్కడ టైం అయిపోతుంది. ఒక 5 నిమిషాలు మీరు సైలెంట్ గా ఉంటే రామచంద్ర గారు వర్షం విన్న తర్వాత మళ్ళీ మీరు మాట్లాడదు. ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు రామచంద్ర గారు మాట్లాడండి. చెప్పండి. పర్మిషన్ చూసుకోనండి. పర్మిషన్ లేదండి. పర్మిషన్ చూసుకోనండి. పర్మిషన్ చూసుకోనండి. పర్మిషన్ చూసుకోనండి. దుర్మార్గమైన మాటలు నమ్మలే. దుర్మార్గమైన మాటలు ప్రస్తావించాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఒక 2 నిమిషాలు సైలెంట్ గురించి మాట్లాడినైతే లేదు. ప్రాణహిత చేవెళ్ళ గురించి వాళ్ళకు రామ్మూర్తి గారు రైట్ శరత్ చౌదరి గారు సార్, శరత్ గారు సార్, రామచంద్ర గారు రామ్మూర్తి గారు 5 నిమిషాలు సైలెంట్ ఉండండి. మనకి టైం చాలా తక్కువ ఉంది.
రామ్మూర్తి గారు సైలెంట్ గా ఉండండి ఒకసారి. శరత్ చౌదరి గారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్లగ్స్ వాటర్ అయితే తెలంగాణకు ఇస్తానని చెప్పి చంద్రబాబు ఇప్పుడైతే 28% ఇస్తున్నారు. ఇవి మాయ మాటలు కాదని చెప్పి ప్రశ్నిస్తున్నారు. దీనికి మీరేమంటారు? మేడం, మేము ఒకటే చెప్తున్నాం. ఇప్పుడు పోయిన సంవత్సరం గణాంకాలు తీసుకోండి, 3000 టీఎంసీ వృధాగా పోయింది. వాటిని ఇప్పుడు మేమేమన్నా వీళ్ళ దగ్గర నుంచి లాక్కొస్తున్నామా? లేదు. పోనీ ఆ 3000 టీఎంసీ వృధా పోకుండా వీళ్ళు ఏమన్నా ఆపగలరా? చెప్పమని చెప్పండి. రామ్మూర్తి గారు, మీరేమన్నా కిందకి నీళ్లు ఎక్కడ వదలకుండా మీరు ఆపేసేయగలరా? చౌదరి గారు నేనేమంటున్నా, 3000 టీఎంసీ లెక్క తేల్చుకోనండి. తేల్చిన తర్వాత మీరు వాడుకోండి, అభ్యంతరం లేదు. లెక్క తేలవాలి. లెక్క తేలక ముందు వాస్తవంగా మీరు తీసుకపోతామంటే మీరు తీసుకపోయినా మేము తీసుకపోయినా అన్యాయం అండి. ఈ లెక్కలు తెలుసుకోండి. 3000 నన్ను అడిగారండి వాళ్ళు, నన్ను అడిగారు. అదే సార్ అడిగారు. ఒకసారి మాట్లాడేసిన తర్వాత శరత్ గారు మీరు మాట్లాడుతురు కానీ లెక్కలు తెలిసాలి కదా. లెక్కలు తెలిసిన తర్వాత ముచ్చట. శరత్ గారు మాట్లాడండి. మేడం, అది మేము ఎక్కడా కూడా వాటర్ ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నాం అనేది క్లియర్ గా చెప్పాం. పోలవరం కాలువ దగ్గర నుంచి మేము తీసుకెళ్తున్నాము అని చెప్పి బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా అది మేము ఇంటర్నల్ గా చేసుకుంటుంది. ఎక్కడా కూడా మీ నీళ్ళు అయితే మేము తీసుకెళ్ళట్లేదు. పోనీ మీరేమన్నా ఆ నీళ్లు రాకుండా ఆపగలరా? ఎక్కడైనా సరే నదుల అనుసంధానంతో నాగరికత కావచ్చు, లేదు అని అంటే మీరు ఇందాకటి నుంచి చెప్తున్న డెవలప్మెంట్ ఏదైతే ఉందో, వరి పంట కానీ ఇంకోటి కానీ, రైతులు సుభిక్షంగా ఉండడానికి నదులు మొత్తం అనుసంధానం అయిన రోజే రాష్ట్రంతో పాటు దేశం కూడా బాగుపడుతుంది. ఇప్పుడు మన 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశానికే కాదు ప్రపంచానికే అన్నం పెట్టే రాష్ట్రాలు 2. అలాంటిది అందరికీ నీళ్లు వెళ్తే అందులో వచ్చే తప్పేముంది? అది కూడా మనమేం ఒకరినొకరు కొట్టుకొని నీళ్లు తీసుకెళ్ళట్లేదు కదండి. మిగులుగా సముద్రంలో కలిసే నీళ్లు తీసుకెళ్తుంటే తప్పేముంది అక్కడ? మిగులు జిల్లాలు తేల్చాలి. తేల్చిన తర్వాత తీసుకుపోవాలి. తేల్చక ముందు నీకు లేదు నాకు లేదు హక్కు. ఇది సామాన్య జిల్లాలకు చెప్తే అర్థం కాదు. మీరు ఏం చెప్తున్నారంటే మిగులు జిల్లాలుగా మేము తీసుకుపోతారు కిందే కదా, అట్లా ఉండదు. నదీ జిల్లాలు వాడుకోవాలంటే పర్మిషన్లు ఉండాలి. రైట్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మిడ్ డే డెబేట్ లో పాల్గొన్నందుకు రామ్మూర్తి గారు థ్యాంక్ యూ. రామ్మూర్తి గారు థ్యాంక్ యూ. ప్రేమ్ గాంధీ గారు థ్యాంక్ యూ. అదేవిధంగా రామచంద్ర గౌడ్ గారు థ్యాంక్ యూ. శరత్ చౌదరి గారు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ మిడ్ డే డెబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.